నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం ఆయన వర్తిల్ల చేయను. తన స్నేహితుడు చెప్తున్నాడండి ఇక్కడ, నీవు పవిత్రుడవై, నీవు యథార్థవంతుడవై, నీవు దేవుని నిశ్చయముగా దేవుని యథార్థవంతుడవై ఉన్న ఎడల ఆయన నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్తిల్ల చేయను. ఆ మాట ఆయన చెప్పిన వెంటనే యోబు ఒక ఆలోచన కలిగిందండి. ఇంతకాలం నేను దేవుని యొక్క సమస్తము దేవునికి చేస్తున్నాను, కానీ దేవుని యొక్క మాటకు లోబడే వ్యక్తిగా లేను. దేవుని యొక్క మాట నేను వినటం లేదు. దేవుడి చిత్తం ఏమిటో నేను అడగటం లేదు. నా ఇష్టానుసారమైన మార్గంలో నేను వెళ్తున్నాను కనుక నేను సమస్తము కోల్పోయాను. కానీ నేను యథార్థవంతుడినై ఉన్నానని, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని, నేను దేవుడు నాకు తోడై ఉన్నాడని, నిశ్చయముగా నా యందు నా దేవుడు శ్రద్ధ నిలిపి రెండింతలుగా నన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని అనేక మంది ఎరిగే రీతిగా, అనేక మంది చూసే రీతిగా, అనేక మంది గ్రహించే రీతిగా నేను ఇక మీదటైన ఆయన మాటకు లోబడి నేను ఆయన ధర్మశాస్త్రం అందు నిలిచి ఆయన ధర్మశాస్త్రం సత్యమైనదని చెప్పి నేను అనేక మందికి వివరించే రీతిగా, అనేక మంది కొరకు నేను మొరపెట్టే రీతిగా నేను ఉన్నట్లయితే తప్పక నా దేవుడు నేను కోల్పోయిన దానికంటే నా దేవుడు నాకు రెండింతలుగా మేలు చేసి నా నీతిని బట్టి ఆయన నన్ను ఆశీర్వదించే ఒక దేవుడై ఉన్నాడు.